శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతः పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షతాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అయోధ్యాకాండము 16వ సర్గము. శ్రీరాముడు రథముపై దశరథుని మందిరమునకు బయలుదేరుట. స తదంతఃపురద్వారం సమతీత్య జనాకులం ప్రవివిక్తాం తతః కక్ష్యాం ఆససాద పురాణవిత్. ప్రాసకార్ముకభిభ్రద్భిః యువభిః మృష్టకొండలైః అప్రమాదిభిరేకాగ్రైః స్వనురక్తైః అధిష్ఠితాం. రాజవంశముల పుట్టు పూర్వోత్తరములను బాగుగా నెరిగిన సుమంత్రుడు జన కోలాహలములతో నిండిన అంతఃపుర ద్వారమును అధిగమించి జన సమ్మర్ధము లేని లోపలి కక్ష్యలలో ప్రవేశించెను. శ్రీరాముని ఎడల ప్రేమానురాగములు గల యువకులు ఈటెలను చేతబట్టి ధనుర్ధారులై ఆ కక్ష్యలను కాపలా కాయుచుండిరి. వారు మేలిమి బంగారు కుండలములను ధరించి ఏమరుపాటు లేక ఏకాగ్రచిత్తులై అచట నిలిచి రక్షణ కార్యములలో నిమగ్నులై ఉండిరి. తత్ర కాషాయినో వృత్తాన్ వేత్రపాణీన్ స్వలంకృతాన్ దదర్శ విష్టితాన్ ద్వారి స్త్రజ్యక్షాన్ సుసమాహితాన్. అతట కాషాయ వస్త్రములను ధరించి చిత్ర విచిత్రములైన కంచుకములను దాల్చిన వృద్ధులు వేత్ర దండహస్తులై ఉండిరి. వారు అంతఃపుర స్త్రీల రక్షణ కొరకు నియుక్తులై సర్వసన్నద్ధులై ద్వారములక్కడ ఆసీనులై ఉండిరి. అట్టి వారినందరినీ సుమంత్రుడు గాంచెను. తే సమీక్ష సమాయాంతం రామప్రియ చికీర్షవః సహసోత్పతితాః సర్వే శ్వాసనేభ్యః ససంభ్రమాః. అచటి వారందరూ తమ తమ విధుల ద్వారా శ్రీరామునకు ప్రియమును గూర్చువారు. వారందరూ అంతఃపురములోనికి వచ్చుచున్న సుమంత్రుని గాంచి తమ తమ స్థానముల నుండి సాదరముగా తటాలున లేచి నిలబడిరి. తానువాచ వినీతాత్మా సూతపుత్ర ప్రదక్షిణః క్షిప్రమాఖ్యాత రామాయ సుమంత్రో ద్వారితిష్టతి. రాజకార్యములలో నిగ్గుదేలిన సుమంత్రుడు వారితో శ్రీరాముని కొరకై సుమంత్రుడు ద్వారముకడ నిరీక్షించుచున్నట్లు విన్నవింపుడు అని సవినయముగా తెలిపెను. తే రామ ముపసంగమ్య భర్తుః ప్రియ చికీర్షవః సహ భార్యాయ రామాయ క్షిప్రమే వాభిచక్షిరే
నిరంతరము ప్రభుహితమునకే పాటుపడునట్టి ఆ ద్వారరక్షకులు రాముని సమీపించి సీతాదేవితో కూడియున్న ఆ ప్రభువునకు సుమంత్రుని రాకను గుర్చి తెలిపిరి. ప్రతివేదితమాజ్ఞాయ సూతమభ్యంతరం పితుః తత్రైవానాయయామాస రాఘవ ప్రియకామ్యయ. ద్వారరక్షకులు తీసుకొని వచ్చిన సమాచారమును అందుకొని శ్రీరాముడు తన తండ్రికి ప్రీతిని గూర్చుటకై ఆయనకు అంతరంగిక సేవకుడైన సుమంత్రుని తన అంతఃపురములోనికి రప్పించెను. తం వైశ్రవణ సంకాశం ఉపవిష్టం స్వలంకృతం దదర్శ సూతః పర్యంకే సౌవర్ణే సోత్తరచ్చదే. చక్కని వస్త్రాభరణములను ధరించి మృదువైన ఆస్తరణములతో కూడిన బంగారు పర్యంకముపై ఆసీనుడై కుబేరుని వలె విలసిల్లుచున్న శ్రీరాముని ఆ సుమంత్రుడు చూచెను. వరాహరుధిరాభేన శుచినా చ సుగంధిన అనులిప్తం పరార్థ్యేన చందనేన పరంతపం స్థితయా పార్శ్వతశ్చాపి వాలవ్యజనహస్తయా ఉపేతం సీతయా భూయః చిత్రయా శిశినం యథా. సీతాదేవి కరస్పర్శచే పవిత్రమై పరిమళములను వెదజల్లుచున్న శ్రేష్టమైన ఎర్రచందనమును అతడు పూసుకొని ఉండెను. వింజామరతో సేవించుచు సీతాదేవి ఆయన ప్రక్కనే ఉండెను. సీతాదేవితో కూడిన రాముడు చైత్రశుద్ధ పూర్ణిమ నాడు చిత్రయను తారతో చిత్తా నక్షత్రముతో కూడిన పూర్ణచంద్రుని వలె శోభిల్లుచుండెను. శత్రు భయంకరుడైన ఆ శ్రీరాముడి సుమంత్రుడు దర్శించెను. తం తపంతమివాదిత్యం ఉపపన్నం స్వతేజస వవందే వరదం వంది వినయజ్ఞో వినీతవత్. నిరుపమానముగా ప్రకాశించుచున్న సూర్యుని వలె తన దివ్య తేజస్సుతో విరాజిల్లు శ్రీరామునకు వినయ సంపన్నుడైన సుమంత్రుడు వినమ్రుడై నమస్కరించెను. ప్రాంజలిస్తు సుఖం పృష్ట్వా విహారసేనాసనే రాజపుత్రమువాచేదం సుమంత్రో రాజసత్కృతః. దశరథుని ఆదర సత్కారములకు పాత్రుడైన సుమంత్రుడు హాయిగా తల్పముపై కూర్చొని ఉన్న శ్రీరాముడితో కుశల ప్రశ్నలు గావించి చేతులు మోడ్చి ఇట్లనెను. కౌసల్యా సుప్రజా రామ పితాత్వాం ద్రష్టుమిచ్చతి మహిష్యా సహ కైకేయ్యా గమ్యతాం తత్రమాచిరం. కౌసల్యాదేవి యొక్క ముద్దుల పట్టివైన ఓ శ్రీరామ, మీ తండ్రి అయిన దశరథుడు రాణి అయిన కైకేయీదేవితో కూడి మేము చూడగోరుచున్నాడు. ఆలసింపక త్వరగా వెళ్ళుదము. ఏవ ముక్తస్తు సంహృష్టో నరసింహో మహాద్యుతి తతః సమ్మానయామాస సీతాం ఇదమువాచః. దివ్య తేజస్సుతో విరాజిల్లుచున్న శ్రీరాముడు సుమంత్రుని వచనములను విని మిక్కిలి సంతుష్టుడై ఆయనను సమ్మానించెను. పిదప సీతాదేవితో ఇట్లు నుడివెను. దేవీ దేవశ్చ దేవీ చ సమాగమ్య మదంతరే మంత్రయేతే ధ్రువం కించిత్ అభిషేచన సంహితం. ఓ దేవి, మా తండ్రియు కైకేయీ మాతయు కలిసి నా పట్టాభిషేక విషయమై ఏదో ఆలోచించుచున్నట్లు కనపడుచున్నది. ఇది నిశ్చయము. లక్షయిత్వా హ్యభిప్రాయం ప్రియకామా సుదక్షిణ సంచోదయతి రాజానం మదర్థం మదిరేక్షణే. సా ప్రహృష్టా మహారాజం హితకామానువర్తిని జననీ చార్థకామా మే కేకయాధిపతే సుత. ఓ విశాలాక్షి, సర్వసమర్థురాలైన కైకేయి తల్లి నా హితమును గోరినదై వృద్ధుడైన మహారాజు గారి అభిప్రాయమును గుర్తించి నా పట్టాభిషేక విషయమున ఆయనను ప్రోత్సహించి ఉండవచ్చును. కేకయరాజు గారి కూతురైన ఆ కైకేయీ మాత లోక కళ్యాణమును నా ప్రయోజనమును కోరుచు సంతోషముతో రాజుగారిని అనుసరించుచున్నది. దిష్ట్యా ఖలు మహారాజో మహిష్యా ప్రియయా సహ సుమంత్రం ప్రాహినోత్ దూతం అర్థకామకరం మమ. మహారాజు తనకు ఇష్టురాలైన కైకేయీ దేవితో కూడి ఉన్నవాడై నా అభీష్టమును నెరవేర్చగల సుమంత్రుని దూతగా ఇతడికి పంపెను. ఇది మన అదృష్టము. యాద్రీసి పరిషత్తత్ర తాదృశి దూత ఆగతః ధ్రువమద్యైవ మాం రాజా యవ్వరాజ్యే అభిపేక్ష్యతి. అక్కడనున్న సదస్యులందరూ నా హితమును గోరువారే. వారికి తగిన దూతయే ఇతడికి వచ్చినాడు. నేడే నిశ్చయముగా రాజు నన్ను యువరాజ పట్టాభిషిక్తుని చేయును. హంత శీఘ్రమితో గత్వా ద్రక్ష్యామి చ మహీపతిం సహత్వం పరివారేణ సుఖమాస్వ రమస్వచ. భలే, ఇదిగో ఇప్పుడే వెళ్ళి రాజుగారిని దర్శించెదను. నీవు
పరిచారికలతో కూడి ఆటపాటలతో ఆనందింపుము. పతి సమ్మానిత సీత భర్తారం అసితేక్షణ ఆద్వారం అనువవ్రాజ మంగళాన్యభి దధ్యుషి. శ్రీరాముడు ప్రియవచనములతో సీతాదేవికి ఎనలేని సంతోషమును గూర్చెను. ఆమెయు తన చూపులతో ఆయనకు ప్రియమును కలిగించుచు ద్వారము వరకు ఆయనను అనుసరించెను. మనస్సులో ఆయనకు శుభములు గోరుకొనుచు ఆమె తన పతితో ఇట్లనెను. రాజ్యం ద్విజాతి భిర్జుష్టం రాజసూయాభిషేచనం కర్తుమర్హతి తే రాజా వాసవస్యేవ లోకకృత్ దీక్షితం వ్రతసంపన్నం వరాజినధరం శుచిం కురంగశృంగపాణించ పశ్యంతి త్వాం భజామ్యహం పూర్వాం దిశం వజ్రధరో దక్షిణాం పాతుతే యమః వరుణః పశ్చిమామాసాం ధనేశస్తూత్తరాం దిశం. బ్రాహ్మణోత్తముల పర్యవేక్షణలతో సూచనలతో తదితర సేవలతో ఈ రాజ్యము సుసంపన్నముగా వర్ధిల్లుచూ వచ్చినది. వారి ఆశీస్సులతో యువరాజ పట్టాభిషేకము జరుగుబోచున్నది. బ్రహ్మదేవుడు ఇంద్రునకు వలె మహారాజు మున్ముందు నీకు యువరాజ పట్టాభిషేకమును చేయును. అప్పుడు నీవు వ్రతదీక్షితుడవై కృష్ణాజినమును ధరించి శుచివై ఇందువు. జింక కొమ్మును చేతబట్టి ఇందువు. అట్టి నిన్ను దర్శించుచు నేను నీకు సేవలనర్తును. తూర్పు దిశ ఎందు ఇంద్రుడును దక్షిణ దిశ ఎందు యముడును పశ్చిమ దిశ ఎందు వరుణుడును ఉత్తర దిశ ఎందు కుబేరుడును నీ రాజ్యమును రక్షించుచుందురు. అధ సీతామనుజ్ఞాప్య కృత కౌతుక మంగళ నిశ్చక్రామ సుమంత్రేణ సహ రామో నివేశనాత్. పట్టాభిషేకమును పురస్కరించుకొని మంగళ స్నానాదులను ముగించుకొనిన శ్రీరాముడు సీతాదేవిని వీడ్కొని సుమంత్రునితో కూడి తన భవనము నుండి బయలుదేరెను. పర్వతాదివ నిష్క్రమ్య సింహో గిరి గుహాశయ లక్ష్మణం ద్వారి సోపశ్యత్ ప్రాహ్వాంజలిపుటం స్థితం. పిమ్మట పర్వత గుహలో శయనించుచున్న సింహము అందుండి బయటికి వచ్చినట్లు శ్రీరాముడు తన మందిరము నుండి బయటికి వచ్చెను. అప్పుడు అతడు ద్వారముకడ వినమ్రుడై అంజలి ఘటించి ఉన్న లక్ష్మణుని చూచెను. అధ మధ్యమ కక్షాయాం సమాగమ్య సహృజ్జనై స సర్వానర్థినో దృష్ట్వా సమేత్య ప్రతినంద్య చ తతః పావక సంకాశం ఆరురోహ రథోత్తమం వైయాఘ్రం పురుషవ్యాఘ్రో రాజతం రాజనందనః. పిమ్మట శ్రీరాముడు మధ్యమ కక్ష కడ చేరియున్న మిత్రులను గలిసికొనెను. అనంతరము అతడు తన పట్టాభిషేక మహోత్సవమును దర్శింపవచ్చిన జనులను చూచి వారి నమస్కారములను అందుకొని వారిని అభినందించెను. పిదప నరశ్రేష్ఠుడైన రాజకుమారుడు రఘురాముడు పులి చర్మము ఆస్తరణముగా కలిగి అగ్నివలే ప్రకాశించుచున్న ఉత్తమ రజత వెండి రథమును అధిరోహించెను. మేఘనాదమ సంబాధం మణిహేమ విభూషితం ముష్ణంతమివ చక్షుంసి ప్రభయా మేరువర్చసం కరేణు శిశుకల్పైశ్చ యుక్తం పరమవాజిభిః హరియుక్తం సహస్రాక్షో రథమింద్ర ఇవాసుగం ప్రేయౌ తూర్ణమాస్థాయ రాఘవో జ్వలిత స్త్రియా. ఆ రథము యొక్క సవ్వడి మేఘగర్జన వలె గంభీరముగా నుండెను. అది మిక్కిలి విశాలముగా ఉండెను. మనులు చెక్కిన బంగారు రేకులతో అలంకరింపబడి ఉండెను. అది మేరు పర్వత కాంతులతో భాసిల్లుచు చూచువారి కన్నులకు మిరుమిట్లు గొల్పుచుండెను. ఆ రథమునకు పూంచిన గుర్రములు బలిష్టములై ఉండుటచే గున్న ఏనుగులను తలపించుచుండెను. చక్కని అశ్వములను పూంచుటచే వేగముగా సాగిపోగల రథమును అధిష్ఠించిన సహస్రాక్షుడైన ఇంద్రుని వలె మనోహరమైన తన శోభలను విరాజిల్లుచున్న శ్రీరాముడు తన మహారథముపై ఆసీనుడై వెంటనే బయలుదేరెను. స పర్జన్య ఇవాకాశే స్వనవాన భినాదయన్ నికేతా నిర్ణయౌ శ్రీమాన్ మహాభ్రాదివ చంద్రమాహ. మనోహరముగానున్న ఆ రథము గర్జించుచున్న మేఘము వలె దిక్కులను ప్రతిధ్వనింపజేయుచుండెను. ఆ రథమును అధిష్ఠించి మహామేఘము నుండి వెలువడిన చంద్రుని వలె శ్రీరాముడు తన భవనము నుండి బయటకి వచ్చెను. ఛత్ర చామర పాణిస్తూ లక్ష్మణో రాఘవానుజ జుగోప భ్రాతరం భ్రాత రథమాస్థాయ పృష్ఠతః. శ్రీరాముని తమ్ముడైన లక్ష్మణుడు ఛత్రమును వింజామరను చేబూని రథముపై అన్నకు వెనుక భాగమున నిలిచి ఆయనను సేవించుచుండెను.
తతో హలహలా శబ్దః తుములః సమజాయతః తస్య నిష్క్రమమాణస్య జనౌఘస్య సమంతతః. రాముడు అట్లు వెళ్ళుచుండగా జనుల యొక్క కలకల ధ్వనులు ఆ ప్రాంతమునందంతటను నిండెను. తతో హయవరా ముఖ్య నాగాశ్చ గిరిసన్నిభాః అనుజగ్ముస్తదా రామం శతశోధ సహస్రశః. అనంతరము అసంఖ్యాకములైన జాత్యస్వములు కొండల వంటి ఏనుగులు రాముని రథమును అనుసరించినవి. అగ్రతశ్చాస్య సన్నద్ధాః చందనాగరు రూషితాః ఖడ్గచాపధరాః శూరా జగ్మురాశంసవో జనాః. తతో వాదిత్రశబ్దాశ్చ స్తుతిశబ్దాశ్చ వందినాం సింహనాదాశ్చ శూరానాం తదా శుశ్రువిరేపధి. చందనము అగరు మొదలగు సుగంధ ద్రవ్యములను అలదుకొనిన వారు కవచములను ఖడ్గములను ధనస్సులను ధరించిన శూరులు రామునకు మంగళ సూచకముగా జయ జయ ధ్వానములు చేయుచున్న జనులు ఆయనకు ముందు భాగమున నడుచుచుండిరి. రాజమార్గమున శ్రీరాముడు రథముపై సాగిపోవుచుండగా వీణా వేణు మృదంగ తాళధ్వనులు వందిమాగధుల స్తుతివాచకములు శూరుల సింహనాదములు అచటి వారందరికీ ఆనందమును గూర్చినవి. హర్మ్యవాతాయనస్తాభిః భూషితాభిः సమంతతః కీర్యమానః సుపుష్పోగైః యయౌ స్త్రీభిరరిందమః రామం సర్వా నవద్యాంగుయో రామ పిప్రీషయా తతః వచోభిరగ్రైః హర్మ్యస్తాః క్షితిస్తాశ్చ వవందిరే. శ్రీరాముడు ముందునకు సాగిపోవచ్చుండగా చక్కని వస్త్రాభరణములను ధరించిన సుందరీమణులు తమ భవనముల కిటికీల నుండి పరిమళ భరితములైన పుష్పములను చల్లుచుండిరి. చక్కని చుక్కలైన ఆ తరుణీమణులు మేడలపై నుండి ధరణిపై నుండి రాముని సంతోషపరచుచు మృదుమధుర వచనములతో ఇట్లు స్తుతింపసాగిరి. నూనం నందతి తే మాత కౌసల్యా మాతృనందన పశ్యంతి సిద్ధయాత్రం త్వాం పిత్ర్యం రాజ్యమవస్థితం. మాతృమూర్తికి సంతోషమును గూర్చు ఓ రామ, నీ సిద్ధయాత్ర సఫలమగుగాక. తండ్రి రాజ్యమునకు యువరాజు వగుచున్న నిన్ను చూచుచు తల్లి కౌసల్య ఎంతేనీ మురిసిపోవును సుమా. సర్వసీమంతినీభ్యశ్చ సీతాం సీమంతి నీవరాం అనమన్యంత హితా నార్యో రామస్య హృదయ ప్రియాం. ఆ స్త్రీలందరూ శ్రీరాముని ప్రాణేశ్వరి అయిన సీతాసాధ్వి వనితామణులందరిలోనూ ఉత్తమురాలు అని భావించిరి. తయా సుచరితం దేవ్యా పురానూనం మహత్తపః రోహిణీవ శశాంకేన రామ సంయోగమాపయా ఇది ప్రాసాద శృంగేషు ప్రమాదాభిర్నరోత్తమః శుశ్రావ రాజమార్గస్థః ప్రియావాచ ఉదాహృతాః. ఆ సీతాదేవి పూర్వము నిజముగానే గొప్పగా తపమాచరించి ఉండవచ్చును. తత్ఫలితముగా ఆమె చంద్రునకు రోహిణి వలె శ్రీరామునకు అర్ధాంగి అయినది అని మేడలపైనున్న స్త్రీలందరూ పలికిన ప్రియవచనములను రాజమార్గమున వెళ్ళుచున్న పురుషశ్రేష్ఠుడైన శ్రీరాముడు వినెను. స రాఘవస్తత్ర కథా ప్రపంచాన్ శుశ్రావలోకస్య సమాగతస్య ఆత్మాధికారా వివిధాశ్చ వాచః ప్రహృష్టరూపస్య పురోజనస్య. ఇతర ప్రదేశముల నుండి వచ్చిన జానపదులు పురజనులు తనను గూర్చి తన పట్టాభిషేకమును గురించి సంతోషముతో సంభాషించుకొనుచున్న కథలను గాథలను ప్రియవచనములను శ్రీరాముడు ఆలకించెను. ఏష శ్రియం గచ్చతి రాఘవోధ్య రాజప్రసాదాద్విపులాన్ గమిష్యన్ ఏతే వయం సర్వసమృద్ధకామ ఏషామయం నో భవితా ప్రశాస్తా. ఈ రాముడు నేడే మహారాజు గారి అనుగ్రహముతో విశాలమైన కోసల రాజ్యలక్ష్మిని పొందబోచున్నాడు. ఈ మహానుభావుడు మనకు పాలకుడు కానున్నాడు. ఇక మన కోరికలన్నీను నెరవేరి తీరును. లాభో జనస్యాస్య యదేశ సర్వం ప్రపత్స్యతే రాష్ట్రమిదం చిరాయ నహ్యప్రియం కించన జాతు కశ్చిత్ పశ్యేన్న దుఃఖం మనుజాదిపేస్మిన్. శ్రీరాముడు ఈ దేశమును చిరకాలము పాలించుటయే జరిగినచో ఈ జగత్తునందలి జనులందరికీ అనంతమైన లాభములు చేకూరును. అతని పరిపాలనలో ఎన్నడూనూ ఎవరికి కొంచెము కూడా అప్రియము గాని దుఃఖము గాని సంభవింపదు. స ఘోషవద్భిశ్చ
హయేర్మతంగజై పురస్సరై స్వస్తికసూతమాగధై మహీయమానః ప్రవరైశ్చ వాదకై అభిష్టుతో వైశ్రవణో యథా యయౌ. శ్రీరాముని రథమునకు ముందు భాగమున సాగుచున్న గుర్రములు సకిలించుచుండెను, ఏనుగులు ఘీంకరించుచుండెను. స్తుతిపాఠములతో సూతులు జయ జయధ్వానములతో వందిజనులు నడుచుచుండగా మాగధులు వంశ బిరుదావళిని ప్రస్తుతించుచుండిరి. వాద్య బృందములతో గాయకులు శ్రీరాముని గుణములను కీర్తించుచుండిరి. ఇట్టి జేజేల కోలాహలముల మధ్య శ్రీరాముడు కుబేరుని వలె వైభవముతో ముందునకు సాగెను. కరేణు మాతంగ రథాశ్వ సంకులం మహాజనౌఘ ప్రతిపూర్ణ చత్వరం ప్రభూత రత్నం బహుపుణ్య సంచయం దదర్శ రామో రుచిరం మహాపథం. రాజమార్గము ఆడు ఏనుగులతో మదపుటేనుగులతో రథములతో హయములతో క్రిక్కిరిసి ఉండెను. వీధుల కూడళ్లన్నీయు ప్రవాహముగా వచ్చుచున్న జన సమూహములతో కిటకిటలాడుచుండెను. అమూల్య రత్న రాసులతోనూ వివిధ విక్రయ వస్తువులతోనూ అంగడులు కలకలలాడుచుండెను. అట్టి మనోహరమైన రాజమార్గమును చూచుచూ శ్రీరాముడు సాగిపోవుచుండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే షోడశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండమునందు 16వ సర్గము సమాప్తము.